ప్రైజ్ లార్డ్. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని సంపద ద్వారా కొలవబడదు, కానీ తగినంత జీవనోపాధి కలిగి ఉంటుంది. ఇది మనకు అర్హత కంటే ఎక్కువ మరియు స్వర్గానికి కట్టుబడి ఉన్నవారికి సరిపోతుంది. దేవునిలో ఆనందాన్ని పొందడం కేవలం కర్తవ్యం మాత్రమే కాదు, ఒక ఆధిక్యత కూడా. దేవుడు మన ఊహల యొక్క భౌతిక ఆకలిని మరియు ఇష్టానుసారంగా మునిగిపోతాను అని వాగ్దానం చేయలేదు, కానీ పవిత్రమైన మరియు పునరుద్ధరింపబడిన ఆత్మ యొక్క కోరికలను నెరవేర్చడానికి. కాబట్టి మంచి వ్యక్తి హృదయం నిజంగా ఏం కోరుకుంటుంది? దేవుని తెలుసుకోవడం, ప్రేమించడం మరియు సేవించడం. మీ మార్గాన్ని ప్రభువుకు అప్పగించండి, లేదా మార్టిన్ సూచించినట్లుగా మీ మార్గాన్ని ప్రభు వైపుకి వెళ్ళండి. మీ భారాలను, ప్రత్యేకించి మీ చింతలను, భారాన్ని ప్రభు వైపు వేయండి. భవిష్యత్తు గురించి చింతలతో మనల్ని మనం బాధించుకోకూడదు. దానికి బదులుగా వాటిని దేవునికి అప్పగించాలి. ప్రార్థన ద్వారా మీ పరిస్థితి మరియు మీ విషయాలన్నీ ప్రభు ముందు ఉంచండి. ఆయన పైన నమ్మకం పెట్టండి. మీ కర్తవ్యాన్ని నిర్వహించండి. ఆపై ఫలితాన్ని దేవునికి వదిలేయండి. వాగ్దానం ఓదార్పునిస్తుంది. మీరు ఆయనకి ఏది అప్పగించారో అది ఫలవంతం చేస్తుంది. ఆమేన్.